ఈ రోజు అనగా జనవరి 3, 2013న పాలడుగు పార్వతీదేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారితో కలిసి రక్తదాన శిబిరాన్ని నున్నలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రిన్సిపాల్ శ్రీ రవికుమార్ గారు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి రెడ్ క్రాస్ ని ఆహ్వానించినందుకు రెడ్ క్రాస్ తరఫున పాలడుగు పార్వతీదేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ రవికుమార్ గారికి, ఏవో మూర్తి గారికి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రమేష్ చంద్ర గారికి మరియు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం గాని కృత్రిమంగా తయారు చేసే పద్ధతి ఇంతవరకు కనుగొనబడలేదు. రక్తం యొక్క లభ్యత కేవలం ఒక వ్యక్తి స్వచ్ఛందంగా సహృదయతో ముందుకు వచ్చి దానం చేస్తేనే గాని లభించటం లేదు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో రక్తం యొక్క కొరత 30 లక్షల యూనిట్లు ఉండగా మన రాష్ట్రంలో 1.5 లక్షల యూనిట్ల కొరత ఉన్నది. ఎందుకు ఈ కొరత మనల్ని బాధిస్తున్నది? కొంతమందికి రక్తాన్ని సేకరించడానికి వాడే సూదులు నొప్పిని కలిగిస్తాయేమోనన్న భయం, కొందరికి రక్తం రంగు చూస్తే భయం, మరికొందరికి రక్తాన్ని సేకరించడానికి వాడే సూదులు బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం, విద్యార్థులు రక్తదానానికి ఉత్సాహం చూపించినా వారి తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. చాలా మందికి తెలిసినది తమ రక్తదానం గర్భిణీ స్త్రీలు, శస్త్రచికిత్స చేయించుకునే రోగులు మరియు రోడ్డు ప్రమాదం బారిన పడిన వారికి మాత్రమే ఉపయోగపడుతుందని. కానీ చాలా మందికి తెలియనిది, అందరూ తెలుసుకోవలసినది తలసీమియా పిల్లల గురించి. ఈ తలసీమియా వ్యాధి రక్తంలోని హిమోగ్లోబిన్ లో లోపభూయిష్ట జన్యువులు ఇవి తల్లిదండ్రుల నుంచి సంక్రమించినందువల్ల తలసీమియా మేజర్ చిన్నారులు పుడుతున్నారు. తలసీమియా అనేది 2 రకాలు. ఒకటి తలసీమియా మైనర్, రెండవది తలసీమియా మేజర్. తలసీమియా మైనర్ వల్ల ప్రమాదము లేదు. వీరికి జబ్బు లక్షణాలు ఏమీ ఉండవు. వీరు తలసీమియా క్యారియర్స్ మాత్రమే. కానీ తలసీమియా మేజర్ మాత్రం జబ్బు. ఈ జబ్బు బారిన పడిన చిన్నారులు కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే జీవించగలరు. వీరికి ప్రతి 3 వారాలకొకసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వీరు జీవించటం కష్టం. రక్తం సకాలంలో ఎక్కించిన వీరి జీవితకాలం మాత్రం 30 సంవత్సరాలు మాత్రమే. కాకపోతే ఈ 30 సంవత్సరాలు వీరు రక్తం ఎక్కించుకోవటం వల్ల వీరికి ఈ జబ్బు నుంచి ఉపశాంతి లభిస్తుంది. అందుకే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారు ఈ తలసీమియా చిన్నారులకు అడిగినదే తడవుగా ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నది. ఇంతవరకు రెడ్ క్రాస్ విజయవాడ నందు ఇటువంటి తలసీమియా చిన్నారులు 41 మంది తమ పేర్లను నమోదు చేయటం జరిగినది. స్వచ్ఛంద రక్తదాతలారా, మీ రక్తదానం తలసీమియా చిన్నారుల పాలిటి సంజీవని అని మరవద్దు. అందుకే స్వచ్ఛంద రక్తదాతలు మీ రక్తదానం రెడ్ క్రాస్ విజయవాడ వారికి ఎంతైనా అవసరం. మీరెప్పుడైనా రక్తదానం చెయ్యాలంటే రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు. మా అడ్రస్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, జిఎస్ రాజు రోడ్, హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ.